అందుకోసమనే మీరందరూ కూడా మేము పోలీసు వారము మీకోసం పనిచేస్తూ ఉన్నాం. ఆ రోజు కూడా నేను నాతో అందుబాటులో ఉన్న ఇద్దరిని కూడా తీసుకుని నేను వచ్చి మీ అందరికీ చాలాసేపు నచ్చజెప్పడం జరిగింది. రాబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా నేను హెచ్చరించడం జరిగింది. అన్ని రకాలుగా చెప్పడం జరిగింది. అందులో కొంతమంది కోరిక వల్ల చాలామంది రెచ్చిపోయి అనవసరంగా ఇబ్బంది తెచ్చుకొని ఈరోజు బాధపడుతూ ఉన్నారు. మీరు ఇట్లాంటి ఏ విషయంలోనైనా మీ అందరి కోసం మేము ఉంటాం. ఎప్పుడైనా సరే ఏ చిన్న విషయమైనా మీరు మాకు చెప్పినట్టయితే మీ వద్దకు వచ్చి సమస్యలు ఎవరికి ఏ విధమైనటువంటి అన్యాయం జరగకుండా ఏ గ్రూప్ అని ఏ కులమని ఏ మతమని లేకుండా మేమందరం కూడా ఇంపార్షియల్గా మీకోసం పనిచేస్తూ ఉన్నాము. ఆ విధంగానే పనిచేస్తాము. ఎక్కడైనా ఏ సంఘటన జరిగినా చిన్న మీ దృష్టికి వచ్చినా కానీ మాకు తెలియజేసినట్టయితే మేమందరం కూడా ఆ సమస్యను పరిష్కరించడానికి మా ఎస్పీ గారి సారథ్యంలో మేమందరం పనిచేయడానికి ఈ జిల్లాలో సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మీరందరూ కూడా ఈ మధ్యన గ్రూపులలో కూడా కొన్ని మెసేజ్లు వస్తూ ఉన్నాయి, దాన్ని ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. అట్లాంటి వాటిని కూడా మీకు ఎవరైనా చేసినట్టయితే మాకు చెప్పాలి. ఆ మెసేజ్ కూడా ఇగ్నోర్ చేయండి. అనవసరానికి మీరు స్ప్రెడ్ చేసినట్టయితే అట్లాంటి మెసేజ్ల వల్ల కూడా మనకు శాంతి భంగం కలిగి అనవసరంగా ఒకరికొకరు నిలిచిపోయి మళ్ళీ పరిస్థితులు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అన్నింటిని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని మనమందరం కూడా రాబోయే రోజుల్లో ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే మనం రాబోయే రోజుల్లో ప్రశాంతంగా జీవనం సాగించాలి. చెరువు సబ్ డివిజన్లో ఎలాంటి సమస్య జరగకూడదనే ఉద్దేశంతో మా ఎస్పీ గారు ఆదేశం మేరకు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఫస్ట్ ఈ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాతనే మిగతా సమావేశాలకు ముందుకు పోవాలి అనే ఉద్దేశంతో మిగతా సమావేశాలలో పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఆహ్వానిస్తున్నాం. అలాగే మన డిఎస్పీ రవీందర్ రెడ్డి సార్ గారిని కూడా ఈ వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, మీ విలువైన